నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 33. భార్యాభర్తలుగా మీరు ఒకసారి విడిపోతే మళ్ళీ కలుసుకోలేరు, కలిసి జీవించలేరు. ఒకసారి ఈ విషయం ఆలోచించు. హిమజ చేతులు పట్టుకుంది అవని. ఆలోచనలో పడ్డ హిమజ, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. ఆమెను బేలగా చూసింది. చెప్పడానికేముంది అక్క, నువ్వు బొటిక్ పెట్టే ఆలోచన విరమించుకో. బావగారు నీకు పర్మిషన్ ఇస్తారు. నీకు నచ్చింది, నువ్వు చేయగలిగింది ఏదైనా ఉద్యోగం చేయి. ఇది పెట్టుబడి లేని పని. పైగా నీకు ఖాళీగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉండదు. నీ పనులతో నువ్వు బిజీగా ఉంటావు. మరే ఇతర ఆలోచన నీ బుర్రలో చేరదు. ఖాళీగా ఉన్న బుర్రలో దయ్యాలు కొలువుంటాయంటారు అని మన నానమ్మ చెప్పేది నీకు గుర్తుండే ఉంటుంది కదా. పైగా ఎంతో కొంత సంపాదించగలుగుతున్నావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతున్నాను అన్న ధైర్యం నీకు ఉంటుంది. నాకైతే నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. నువ్వు ఇలాగే చెయ్యమని నేను అనను. నా అభిప్రాయం అడిగావు కాబట్టి చెప్పాను. అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా నీ ఇష్టం. ఇది నీ జీవితం. నువ్వు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేది పూర్తిగా నీ అభిరుచి మీద ఆధారపడి ఉంది. నేను చెప్పానని నువ్వు నీ మనసు చంపుకోవలసిన అవసరం లేదు. నువ్వేం చేసినా అది మీ కాపురం విచ్ఛిన్నం కాకుండా ఉంటే చాలు. మీరెప్పుడూ అన్యోన్యంగా కలిసి ఉండాలన్నది నా కోరిక. ప్లీజ్ అక్క, ఆమె గడ్డం పట్టుకొని బ్రతిమిలాడింది. అవని, నువ్వు చిన్నదానివైనా చాలా బాగా చెప్పావు అని ఆమెను మెచ్చుకున్నాడు కిషోర్. హిమజ, అవని చెప్పింది బాగానే ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వు. నువ్వు ఉద్యోగం చేయడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఈ విషయంలో నువ్వు మా అమ్మ నాన్నని ఒప్పిస్తాను. సరేనా? ఇక నువ్వు ఈ విడాకుల విషయాన్ని పక్కన పెట్టు. మనం ఇంతకు ముందులా సంతోషంగా ఉందాం అన్న అతడు ఆమెను ప్రాధేయపూర్వకంగా చూశాడు. హిమజ ఏమీ మాట్లాడలేదు. తన ఆలోచనలో తానుంది. తనకున్న కొద్దిపాటి చదువుతో తనకు జానబెత్తడు జీతం వచ్చే ఉద్యోగం చేయడం ఆమెకిష్టం లేదు. ఎందుకనో ఈ ప్రపోజల్ని ఆమె అంగీకరించలేకపోయింది. అందుకని మౌనం వహించింది. ఆమె మౌనం వెనుక ఉన్న కారణాన్ని అంచనా వేయగలిగాడు అర్జున్. ఎంతసేపు నువ్విలా చెయ్యి, అలా చేయమని మనం మన అభిప్రాయం చెప్పే కన్నా తను ఏమనుకుంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా మన వంతు సహాయ సహకారాలు అందించడం కరెక్ట్ అనిపిస్తోంది నాకు. మరి నువ్వేమంటావు బ్రో అన్నాడు. కిషోర్ని చూశాడు అర్జున్. తన అభిప్రాయానికి విలువ ఇవ్వడం అంటే మనం బొటిక్కి పర్మిషన్ ఇవ్వడం కదా అర్జున్. నేను డబ్బు పెట్టుబడి పెట్టగలిగిన స్థితిలో ఉంటే అసలు ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఇలా మన మధ్య గొడవలు వచ్చేవి కావు. అన్నీ తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడితే నేనేమని చెప్పాలి? ఏమో అర్జున్, నాకైతే అవని చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది అన్నాడు. అవని అభిప్రాయం వదిన గారికి నచ్చి ఉంటే ఈ పాటికి అలాగేనని తల ఆడించేది. అలా చేయలేదు అంటే నచ్చలేదనే కదా అర్థం. నచ్చని పనిని బలవంతంగా చేయించడం సబబు కాదు. పరిస్థితులకు రాజీపడి ఒకవేళ మనసును చంపుకొని చేసినా తను సంతోషంగా ఉండలేదు. కొన్ని రోజులు అంతా నార్మల్గా అనిపించినా తనలోని అసంతృప్తి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలకు దారితీస్తుంది. ఆ గొడవ రోజురోజుకి పెరిగి పెద్దదవుతుంది తప్ప సమసిపోదు. పైగా మీతో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే మంచిది అన్న అభిప్రాయం వదినలో మరింత బలంగా అనిపించవచ్చు. అప్పుడు ఈ సమస్య కొన్ని రోజులు వాయిదా వేసినట్టు అవుతుంది తప్ప పూర్తి పరిష్కారం దొరికినట్టు కాదు. ఎలా చూసుకున్నా నాకైతే వదిన అభిప్రాయానికి విలువ ఇచ్చి తనకు నచ్చినట్టుగా బొటిక్ పెట్టించడమే మంచిది అనిపిస్తుంది అన్నాడు అర్జున్. అర్జున్, ఇక్కడ నీకో విషయం అర్థం కావడం లేదు. తను బొటిక్ పెట్టకూడదన్న అభిప్రాయం నాకు లేదు, కానీ దానికి కావలసిన పెట్టుబడి ఎక్కడి నుండి తెమ్మంటావు? నాకు పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు కదా, అమ్మేసి బొటిక్ పెట్టించడానికి అసహనంతో తను అన్న కిషోర్ స్థిమితంగా సోఫాలో కూర్చోలేకపోయాడు. విసుగ్గా అక్కడి నుండి లేచి ఇంటి ముందున లాన్కి వచ్చాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. అతడేమీ రెగ్యులర్గా తాగడు, చైన్ స్మోకర్ అంతకన్నా కాదు. మనసు బాగోలేనప్పుడు, ఇలాగే చిరాగ్గా అనిపించినప్పుడు రిలాక్సేషన్ కోసం తాగుతాడు. ఇప్పుడు అలాగే సిగరెట్ అంటించి ఒక దమ్ము లాగాడు. అతడు చేస్తున్న పనిని హాల్లో కూర్చున్న వీళ్ళకి అక్కడ ఉన్న కిటికీ గుండా కనిపిస్తూనే ఉంది. గాఢంగా నిట్టూర్పు విడిచింది హిమజ. చూశావా అవని, ఇది మీ బావగారి వరుస. ఇలాగే రాజీపడి బ్రతకమంటావా? నా వల్ల కాదు. మీ బావ కాకపోయినా నువ్వన్నా నా బాధని అర్థం చేసుకో. తన 2 చేతుల మధ్య ముఖాన్ని దాచింది. ఉప్పొంగే దుఃఖాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది హిమజ. అర్జున్ లేచి కిషోర్ దగ్గరికి వెళ్ళాడు.
బ్రో ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎప్పుడూ మనకు నచ్చినట్టే వాళ్ళు ఉండాలి అంటే కష్టం కదా! కొన్నిసార్లు వాళ్ళకి నచ్చింది చేయడానికి మనం అవకాశం కల్పించాలి అన్న అతడు ఏదో చెప్పాడు. సరే అని తల ఆడించిన కిషోర్ అర్జున్‌తో కలిసి ఇంట్లోకి వచ్చాడు. హిమజ బాధపడకు. నీకు నచ్చినట్టుగా నువ్వు బొటిక్ స్టార్ట్ చెయ్యి. నా పూర్తి సహకారం నీకు ఉంటుంది. అంతేకానీ ఇలా నా నుంచి విడిపోవాలని ఆలోచించకు. నిన్ను వదిలి నేనుండలేను. ప్లీజ్ రా ఆమె చేతులు పట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యంతో కిషోర్ వైపు, అర్జున్ వైపు చూసింది. అర్జున్ నవ్వుతూ కనిపించాడు. మీరు బావగారికి ఏం చెప్పారండి? ఇంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు గుసగుసగా అడిగింది అవని. ముసిముసిగా నవ్విన అర్జున్ అర్జెంటుగా మనందరికీ కాఫీ తీసుకొనిరా. ఏం చెప్పానో చెప్తాను అన్నాడు. ఆమె తల ఆడించి వంటింట్లోకి వెళ్ళింది. భార్యాభర్తలకి ఏకాంతం కలిగించాలి అనుకున్న అర్జున్ కాల్ మాట్లాడే నెపంతో పక్కకి వెళ్ళాడు. మీరు చెప్పిందంతా నిజమా? నన్ను నమ్మమంటారా? ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కిషోర్ను చూసింది హిమజ. ఇంతవరకు ఆమె ఏడుస్తూ ఉండడం వల్ల ఆమె కళ్ళు ఇంకా తడిగానే ఉన్నాయి. ఆమె కళ్ళు తుడిచి నిజమేనని తల ఆడించాడు కిషోర్. ఎలాగండి? ఇంతవరకు డబ్బు లేదు. నేను పెట్టుబడి ఎలా పెట్టను అన్నారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? నన్నెలా నమ్మమంటారు? అనుమానంతో అడిగింది. ఎలానో అర్జున్ చెప్తాను అన్నాడు కదా, కాస్త ఓపిక పట్టు అన్న అతడు. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఆమె ముఖాన్ని తన 2 చేతుల మధ్య పట్టుకొని గోముగా అడిగాడు. తల నిలువున ఆడించిన హిమజ థ్యాంక్యూ అని పండ్లన్నీ కనిపించేలా నవ్వింది. ఒక్క థ్యాంక్యూనేనా? అలుకగా ఆమెను చూశాడు. మన ఇంటికి వెళ్ళాక మీరు అడిగింది కూడా ఇస్తాను. ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకోండి గడుసుగా అనేసి సిగ్గుపడింది. ఎన్ని రోజులైంది హిమజ నువ్విలా సిగ్గుపడడం చూసి. కూర్చున్న దగ్గరనే ఆమెను సైడ్ హగ్ చేసుకున్నాడు. అతని ఎదపై తలపెట్టుకొని అతని కౌగిలిలో ఒదిగిపోయింది. కాఫీ పట్టుకొని వచ్చిన అవని వాళ్ళని చూసి చిన్నగా దగ్గింది. సిగ్గుపడి హిమజ భర్త కౌగిలి వీడి దూరంగా జరిగి కూర్చుంది. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను కొంటెగా నవ్వింది అవని. ఆ మాట నేను అనాలి అవని. కొత్తగా పెళ్ళైన మీ ముందు ఇలా మా సమస్యని ఉంచి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను తల దించుకుంది హిమజ. అయ్యో అక్క ఎంత మాట, ఇందులో ఇబ్బందేముంది? నాకు సమస్య వస్తే నీకు చెప్పుకోనా? అలాగే ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, మా ముందు ఉంచావు. అయినా ఇక పరిష్కారం అయినట్టే కదా. ఇక మీరు విడిపోవడం లేదు కదా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. చెప్పు బావా పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? కొంటెగా అడుగుతూ కాఫీ కప్పు అతని చేతికి ఇచ్చింది. అతడు చిన్నగా నవ్వి మీరెప్పుడంటే అప్పుడే అన్నాడు. ఏమండి కాఫీ చల్లారిపోతోంది. ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ని పిలిచింది అవని. అతడు కాల్ కట్ చేసి వచ్చాడు. కాఫీ తాగడం అయ్యాక ఏమండి ఇప్పుడైనా చెప్తారా? ఇలాగే మమ్మల్ని సస్పెన్స్లో ఉంచుతారా? అనుమానంతో అర్జున్ని చూసింది అవని. అవును అర్జున్ త్వరగా చెప్పు. ఏం చెప్పి ఇంత త్వరగా మా ఆయన మనసుని మార్చావు? తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అడిగింది హిమజ. నేనేమీ మాయ చేయలేదు, మంత్రం వేయలేదు. కాకపోతే నాకు తోచింది చెప్పాను. అది బ్రోకి నచ్చింది. వెంటనే ఓకే అన్నారు నాటకీయంగా అన్న అర్జున్. కదా బ్రో అని కిషోర్ వైపు చూశాడు. అతడు అవునని తల ఆడించాడు. అబ్బా మీ సస్పెన్స్ తగలయ్యా. ఇకనైనా నాన్సకుండా అసలు విషయం చెప్తారా? అదేమిటో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో ఉన్న అవని అసహనంతో విసుక్కుంది. ప్రతిదానికి అలా విసుక్కుంటే ఎలా అవని? మనిషన్నాక కాస్త ఓపిక సహనం ఉండాలి అన్నాడు అర్జున్. మూతి తిప్పుకుంది అవని. చిన్నగా నవ్విన అర్జున్ మగువలు మహిళా సాధికారత సాధించడం కోసమని, స్వశక్తితో ఎదగడం కోసమని ఆడవాళ్ళకి లోన్లు ఇస్తున్నారు అనగా విన్నాను. అలా లోన్ తీసుకొని వదినగారి చేత బొటిక్ పెట్టిస్తే బాగుంటుంది కదా బ్రో అన్నాను. నేను చెప్పింది ఆయనకు నచ్చినట్టుంది. ఒక క్షణం కూడా ఆలోచించకుండా సరే అన్నారు. ఇంకేముంది డబ్బు సమస్య తీరినట్టే కదా. లోన్ తీసుకొని వదిన బొటిక్ పెట్టేస్తుంది. అటు తన ఆశయం నెరవేరుతుంది. ఇటు వీళ్ళు విడాకులు తీసుకోవాల్సిన అవసరము లేదు అన్నాడు అర్జున్. అవునా? ఆశ్చర్యంతో అన్నామని మీ బుర్రే బుర్ర అని అర్జున్ని మెచ్చుకుంది.
అవని అలా మెచ్చుకునేసరికి గర్వంతో అతని ఛాతీ రెండించులు పెరిగినట్టు అనిపించింది. ఆమెను చూసి చిలిపిగా నవ్వాడు. ఈ ఐడియా నాకు ముందుగా వచ్చి ఉంటే మా ఇద్దరి మధ్య గొడవ ఇంత దూరం వచ్చేది కాదు కదా, నొచ్చుకున్నాడు కిషోర్. పోనీలేండి, ఐడియా అర్జున్కి వచ్చినా మీరు వెంటనే దాన్ని ఒప్పుకున్నారు చూడు, అందుకు నాకు సంతోషంగా ఉంది అన్నది హిమజ. ఇంకా ఎంత లోన్ తీసుకోవాలి, ఎక్కడ ఎలా తీసుకోవాలి, ఎక్కడ బొటిక్ పెడితే బాగా రన్ అవుతుంది అనే విషయాల గురించి వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది. చాలాసేపు ఆ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంతలో చిన్న కొనుకు తీసిన కస్తూరి అక్కడికి వచ్చి, మీ కబుర్లు ఈరోజు అయ్యేలా లేవు అన్నది. దానికి వాళ్ళు ముసిముసిగా నవ్వారు. అవని, కాఫీ పలారాలేమైనా మీ వాళ్ళకి ఇచ్చావా, లేదంటే మధ్యాహ్నం తిన్న ఆ కొద్దిపాటి భోజనంతోనే సరిపెట్టావా అన్నది. అయ్యో అత్తయ్య, మధ్యాహ్నం పీకల దాకా తిన్నాం, మేమేమీ కొద్దిగా తినలేదు. అప్పుడు తిన్నది ఇంకా అరిగినట్టు లేదు. పలహారం ఎక్కడా చేస్తాం, ఆల్రెడీ కాఫీ తాగాం. మీరు లేచి వస్తే చెప్పేసి వెళ్దామని చూస్తూ ఉన్నాం. ఇక మీరు వచ్చారు కదా, మేం వెళ్ళి వస్తాం అని లేచి నిలబడింది హిమజ. ఈ పూట ఇక్కడే ఉండండి, రేపు ఉదయం వెళ్దురు గాని ఆమెతో అన్నది కస్తూరి. లేదత్తయ్య, రేపు ఉదయమే మా ప్రయాణం. లేదంటే మీరింతగా అడిగాక ఉండకుండా ఉంటామా? మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం. ఈసారికి వెళ్ళి వస్తాం అని తన భర్త కిషోర్ని చూసింది. అవును పిన్ని గారు, మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా ఉంటాం, తన భార్యకి వంతపాడాడు కిషోర్. సరేనని తల ఆడించిన కస్తూరి, ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, లోపలికి వెళ్ళి ఆమెకి కొత్త బట్టలు తెచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, తీసుకోవడానికి మొహమాట పడింది హిమజ. మొదటిసారిగా మా ఇంటికి వచ్చి వెళ్తున్నారు. పైగా ఇవి మీకు పెళ్లిలో పెట్టవలసినవి, అప్పుడు మీరు రాలేదు కదా, అందుకని ఇప్పుడు పెడుతున్నాను అనడంతో వాళ్ళు గమ్మున ఆ బట్టలు తీసుకున్నారు. మరోసారి కాఫీ తాగి వెళ్ళమన్నా వద్దని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళాక, చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తానని అర్జున్ బయటికి వెళ్ళాడు. రాత్రి వంట పనిలో కస్తూరికి హెల్ప్ చేయడం కోసమని వంటింట్లోకి వెళ్ళింది అవని. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.